హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రధానంగా మనం హెడ్డింగ్ చూసుకుంటే 404 పోస్టులు నింపలేదంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రూప్ 1కు 4.03 లక్షల దరఖాస్తులు, మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఏఈ అభ్యర్థుల షార్ట్ లిస్టు, అదేవిధంగా ఒక్కో పోస్టుకు 715 మంది అంటూ, అదేవిధంగా ట్రాన్స్కో కొలువుల గరిష్ట వయోపరిమితి పెంపు. మరో పాయింట్ చూసుకుంటే నవోదయలో 1377 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. టీవర్క్స్ ఫెలోషిప్కు దరఖాస్తుల ఆహ్వానం, 10 ప్రశ్నాపత్రాలపై ఆర్టికట్ నెంబర్లు ప్రతి పేజీపై రాయాలంటూ ఎస్ఎస్సి బోర్డు ఆదేశాలంటూ మరో వార్త రావడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరికొన్ని నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు, టీఎస్ ఏపీ సెట్ వాయిదా తప్పదా అంటూ ప్రవేశ పరీక్షలపై పార్లమెంట్ ఎన్నికల ప్రభావం అంటూ మరో వార్త రావడం జరిగింది. వెల్లడించిన గేట్ ఫలితాలు, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లకు సంబంధించి కూడా మరో పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే హెడ్డింగ్స్. వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. మనకు ప్రధానంగా చూసుకుంటే 404 పోస్టులు నింపలేదంటూ హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయంటూ మనకు ట్రిప్ అయితే పేర్కొనడం జరిగింది. పరీక్ష జరిపి రిజల్ట్ ప్రకటించిన పోస్టులు 8708 పోస్టులు, 1:1 జాబితా నుంచి భర్తీ చేసినవి 8304 మాత్రమే అంటూ ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా మనకైతే 404 పోస్టులు అయితే మిగలడం జరిగింది. ఇందులో మళ్ళీ 3000కు పైగా ఖాళీలు కాక తప్పని దుస్థితి అంటూ మనకైతే రావడం జరిగింది. ఎందుకంటే ఒకరికి 2 పోస్టులు, 3 పోస్టులు, 5 పోస్టుల వరకు రావడం జరిగింది కాబట్టి సో మళ్ళీ వేకెన్సీ అయితే ఏర్పడే అవకాశం ఉంది. దీనికి గల ప్రధాన కారణం కామన్ పేపర్ పెట్టడం, అదేవిధంగా రీలిక్విష్మెంట్ లేకపోవడం కారణం అంటూ అభ్యర్థులు అయితే పేర్కొనడం జరిగింది. సో ప్రభుత్వం అయితే పేరుకే నోటిఫికేషన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఖాళీలు అయితే ఏర్పరిచే విధంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయం చూసుకుంటే మనకు గురుకులాల్లో డిఎల్ పీఈడి లైబ్రరీ పోస్టులకు సంబంధించి చూసుకుంటే 793 పోస్టులకు గాను 740 పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. ఇందులో మనకు 53 పోస్టులు అయితే నింపలేదంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి అభ్యర్థులు లేరు అని చెప్పడం అనేది కొంత కుంటిసాకులాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తర్వాత ర్యాంకు వారికి కనుక పిలిచే అవకాశం ఉంటే సో వారిని అయితే ఫిలప్ చేయొచ్చు. ఈ 53 పోస్టుల కోసం మళ్ళీ దాదాపుగా ఒక 2-3 లక్షల మంది అప్లికేషన్ చేసుకునే పరిస్థితి ఏర్పడబోతుంది. ఈ 53 మందికి కూడా ఇదే నోటిఫికేషన్లో ఇచ్చుంటే సో 53 కుటుంబాలు, వాళ్ళ కుటుంబాల్లో ఒక దీపం వెలిగేది. సో ఈ విధంగా మనకు చూసుకుంటే 26 పోస్టులు నింపలేదు, అదేవిధంగా 21, 288, అదేవిధంగా 16 పోస్టులు, మొత్తం 404 పోస్టులు ఫిలప్ చేయలేదంటూ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం వెయిటింగ్ జాబితా లేకపోవడం, అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ లేకపోవడం వల్ల కూడా చాలా పోస్టులు అయితే మళ్ళీ బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఉంది. ప్రభుత్వాలు అయితే ప్రతిష్ట కోసం పోస్ట్ ఫిలప్ చేస్తున్నాను చూపించుకోవడమే తప్ప నిరుద్యోగులకు న్యాయం చేద్దాం అనే ఆలోచన దృక్పథం అయితే లేదు. సో ఈ పోస్టులలో ఈ 404 కూడా ఫిలప్ చేసి ఉంటే ఎవరికి అన్యాయం జరిగేది? ప్రభుత్వానికా, నిరుద్యోగులకా? ఒక్కసారి గవర్నమెంట్ ఆలోచించే ప్రయత్నం చేయాలి. ప్రతి గవర్నమెంట్ అడావుడిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం, నియామక పత్రాలు ఇచ్చి వదిలేయడం, కొన్ని నోటిఫికేషన్లకి రిజల్ట్ అడావుడిగా ప్రకటించడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకపోవడం, వీటికన్నిటికి కారణం ఏదో ఒక కారణాలు చెప్తూ పెండింగ్ పెట్టడం, నోటిఫికేషన్లు ఎప్పుడో వస్తాయి, ఎగ్జామ్స్ ఎప్పుడో రాయడం, రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారో, అదేవిధంగా నియామక పత్రాలు చేతికి రావడం, మనం జాయినింగ్ ఆర్డర్ తీసుకొని పోస్టింగ్ ఎప్పుడు తీసుకుంటామో కూడా తెలియని పరిస్థితి. ఈ ప్రాసెస్కి అంతటికీ ఒక 3-4 సంవత్సరాల కాలాన్ని అయితే ఒక యవ్వనాన్ని దారపోయడం తప్ప మనకు నిరుద్యోగులకైతే మరొకటి లేదని చెప్పుకోవచ్చు. ఎన్నో త్యాగాల మీద ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. చివరికి సాధించిన ఆనందం ఉందా లేదా అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడబోతుంది. ఇది మనకు గురుకులాలే కాదు, ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 4 కూడా చూసుకుంటే అదే పరిస్థితి ఉంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, మనకు మెరిట్ లిస్టు ప్రతిపాదించలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవలేదు. దీనికి కారణం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని. టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ, దాన్ని అనేటోడు లేడు, దాన్ని ఆపేటోడు లేడు. అది ఏదైనా చేసుకోవచ్చు, కానీ అది కూడా ప్రభుత్వం నియమించిన అధికారులే ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి అనుగుణంగానే ఎవరైనా పనిచేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుత వ్యవస్థలో నిరుద్యోగులకు వేదనలు, కష్టాలు. ఒక విధంగా చెప్పాలంటే నిరుద్యోగులకు ప్రతిదీ ప్రాణ సంకటంగానే నడుస్తున్నది. సో ఏదేమైనప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. మనకు గ్రూప్ 1కు 4.03 లక్షల దరఖాస్తులు అంటూ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి
ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడుతున్నారంటే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు నిన్ననే క్లోజ్ అయిపోయింది. మనకు 8 ఆప్షన్ అయితే ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం 563 పోస్టులకు గాను 4.03 లక్షలు అయితే అప్లికేషన్స్ రావడం జరిగింది. మనకు దీనికి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష అయితే జూన్ 9న కండక్ట్ చేయబోతుంది. మెయిన్స్ను అక్టోబర్ 21న నిర్వహించనున్నారు. మరి ఈ ఎగ్జామ్స్ కూడా సకాలంలో సద్వినియోగం అయ్యే విధంగా చేస్తారా, లేదంటే మళ్ళీ కోర్టు కేసులు పెండింగు, మళ్ళీ ఎలక్షన్స్ అవి ఇవి అనుకుంటూ పెండింగ్ పెడతారా అనే విషయాన్ని అయితే ముందు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు కాబట్టి నియామక పత్రాలు అందుకొని పోస్టింగ్ జాయిన్ అవ్వడానికి మరికొంత యవ్వనాన్ని అయితే దారపోయాల్సిన పరిస్థితి ఉంది. ఇది గ్రూప్ 1కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఏఈ అభ్యర్థుల షార్ట్ లిస్ట్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి షార్ట్ లిస్ట్ని అయితే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మనకు ఈ నెల 16 నుంచి 23 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కొనసాగుందంటూ మనకు వెల్లడించడం జరిగింది. వెబ్ ఆప్షన్ నమోదులో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభ్యర్థులకైతే సూచించడం జరిగింది. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది మనకు టీఎస్పీఎస్సీలో ఏఈ అభ్యర్థులకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా ట్రాన్స్కో కొలువులకు గరిష్ట వయోపరిమితి పెంపు అంటే ఇవ్వడం జరిగింది. సో మనకు గరిష్ట వయోపరిమితి 44 నుంచి 46 సంవత్సరాలకైతే పొడిగిస్తూ మనకు ట్రాన్స్కో అయితే పేర్కొనడం జరిగింది. 2 ఏళ్ల కింద గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పొడిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ నెల 18తో ముగినుండగా తాజాగా మరో 2 ఏళ్ల పాటు 46 ఏళ్లకు వయోపరిమితిని పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పొడిగిస్తూ గత ఫిబ్రవరి 8న ప్రభుత్వం అయితే జారీ చేసిన జీవో 10కి అనుగుణంగా ట్రాన్స్కోలో సైతం గరిష్ట వయోపరిమితిని పెంచడం జరిగింది. ఈ జీవో అనేది మనకు 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మనకి 46 ఏళ్ల వరకు అయితే వయోపరిమితి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నవోదయలో 1377 నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. టీచింగ్ స్టాఫ్ కాదు, ఇది నాన్ టీచింగ్ స్టాఫ్ కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫీమేల్ స్టాఫ్ నర్సు, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఆడిట్ అసిస్టెంటు, అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసరు, లీగల్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, కంప్యూటర్ ఆపరేటరు, క్యాటరింగ్ సూపర్వైజరు, మెస్ హెల్పరు, ఎంటీఎస్ తదితర పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి చిన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గ్రూప్ 4 రాస్తా అంటే గ్రూప్ 4 కోసమే వెయిట్ చేస్తే జీవితకాలం అంతా వృధా అవుతుంది. సో గ్రూప్ 4తో పాటు ఇవి కూడా రాసే ప్రయత్నం చేయాలి. ఎందులో ఏదో ఒక ఉద్యోగం వచ్చినా సంతోషంగా బయటకు వెళ్ళిపోవచ్చు. సో గ్రూప్ 2 రాస్తున్నప్పుడు గ్రూప్ 2 సమానంగా మరే నోటిఫికేషన్ వచ్చినా కూడా రాసే ప్రయత్నం చేయాలి. సో ఆ ఒక్క నోటిఫికేషన్ పట్టుకుని వేలాడితే మాత్రం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సో అభ్యర్థులు ఇలాంటి అప్డేట్ సమాచారాన్ని అయితే ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చదువుతున్నాం కదా అని చెప్పి గుడ్డెద్దు చేయబడినట్టు జీవితకాలం చదివినా కూడా ఏ ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉండదు. సో మనకు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా కొన్నిసార్లు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది మనకు నవోదయాల పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషను. దరఖాస్తులు మాత్రం ఆన్లైన్లో చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. చివరి తేదీ ప్రస్తుతం అయితే ప్రకటించలేదు. దానికి సంబంధించి అప్డేట్ సమాచారం రాగానే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా టీవెక్స్ ఫెలోషిప్కు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కూడా రావడం జరిగింది. మనకి దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రంగా ఉన్న టీవెక్స్లో ఫెలోషిప్ ప్రోగ్రాం 2024లో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు అయితే మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సరికొత్త ఉత్పత్తుల రూపకల్పనపై ఆసక్తి ఉన్నవారు టీవెక్స్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచన జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ అండ్ డిజైన్, అదేవిధంగా ప్రోటోటైపింగ్ మ్యానుఫ్యాక్చరర్, ప్రోటోటైపింగ్ సర్వీస్తో పాటు వివిధ విభాగాల్లో 12 నెలల పాటు శిక్షణ, అదేవిధంగా ఫెలోషిప్ ఉంటుందంటూ మనకు వివరించడం జరిగింది. సో దీనికి సంబంధించి టీవెక్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 10 ప్రశ్నాపత్రాలపై ఆల్ టికెట్ నెంబర్లు అంటూ ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. మనకు ప్రతి పేజీపై ఆల్ టికెట్ నెంబర్ రాయాలంటూ ఎస్ఎస్సి బోర్డు ఆదేశాలు, తారుమారు కాకుండా నిర్ణయం అంటూ దీనికి సంబంధించిన వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో 10th క్లాస్ విద్యార్థులకు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారు గతంలో పబ్లిక్ పరీక్షలు రాసిన సందర్భాలు లేవు కాబట్టి మొదటి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్. సో వారికి కొద్దిగా టెన్షన్ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మనం తీసుకువెళ్ళేటప్పుడే 1కి 2 సార్లు వారికి గైడెన్స్ ఇచ్చి పంపించే ప్రయత్నం చేయాలి. సో ఏదేమైనప్పటికీ మనకు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు అయితే పరీక్ష జరుగుతుంది. 5 నిమిషాల వరకు సడలింపు ఇవ్వడం జరిగింది కాబట్టి 9:35 వరకు కూడా ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ 8:30 వరకు పరీక్షా కేంద్రానికి చేరుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు 10 ప్రశ్న పత్రాల గురించి కొంత సమాచారం. అదేవిధంగా
మనకు హెచ్పిసిఎల్లో 126 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 15 వరకు ఉంది. మరింత సమాచారం కోసం HRRL.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఐటీలో 43 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దరఖాస్తు చివరి తేదీ పూర్తి వివరాల కోసం అయితే మనకు nitdgp.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీలో 67 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 8 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 25న ప్రారంభమైన పరీక్షలు మే 2తో ముగుస్తాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థులకు సమాంతరంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం మే 3 నుంచి 10 వరకు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులకు మరో అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు తత్కాల కింద 500 రూపాయలు, అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు 1000 రూపాయలు ఆలస్య రుసుముతో ఈ నెల 18 నుంచి 21 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఇప్పటివరకు కూడా పరీక్ష ఫీజు చెల్లించకపోతే మాత్రం చెల్లించి ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు టీఎస్ ఏపీ సెట్ వాయిదా తప్పదా అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. మనకు ప్రవేశ పరీక్షలపై పార్లమెంట్ ఎన్నికల ప్రభావం, త్వరలో నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్స్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మనకు టీఎస్ ఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అయితే వాయిదా పడే అవకాశం ఉన్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. మే 9, 10న ఇంజనీరింగ్, అదేవిధంగా 11, 12న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష నిర్వహిస్తామంటూ మనకు జేఎన్టీయూ పేర్కొనడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే అందరికీ. అంటే మనకు మే 12న పోలింగ్ కేంద్రాలను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మనకు ఏపీ సెట్ పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందా అంటూ కొంత ప్రశ్నార్థకంగా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు పోస్ట్పోన్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు, చదువుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఐసెట్ పైన కూడా ప్రభావం పడుతుందంటూ మనకు కొంత రావడం జరిగింది. మరో పాటు తీసుకుంటే మేలో డిపార్ట్మెంటల్ పరీక్షలు జరిగాయంటూ కూడా రావడం జరిగింది. మనకు ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం మే 13 నుంచి 21 వరకు నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు జరుగుతాయంటూ కొంత ప్రశ్నార్థకం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మనకు మే 13న మనకు ఓటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎన్నికల నిమగ్నమై ఉంటారు కాబట్టి ఇది కూడా వాయిదా పడే అవకాశం ఉంది. సో వీటికి అన్నిటికి సంబంధించి అప్డేట్ సమాచారం రాగానే మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా గేట్ ఫలితాలు వెల్లడి అంటూ మనకు రావడం జరిగింది. మనకు గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఫలితాలు అయితే శనివారం వెల్లడయ్యాయి. ఫలితాల కోసం goaps.iisc.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మనకి స్కోర్ కార్డులో మాత్రం మార్చి 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామ్స్ మాత్రం ఫిబ్రవరి 3, 4 అదేవిధంగా 10, 11 తేదీల్లో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించిన ఫలితాలు అయితే మనకు నిన్న విడుదలైనవి. పూర్తి సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తులు మాత్రం మార్చి 21 నుంచి ఏప్రిల్ 12 వరకు చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కోసం అయితే orientalinsurance.ong.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి చూసుకుంటే మొత్తం అయితే మనకు 7 విడతల్లో అయితే ఎలక్షన్స్ నిర్వహించబోతుంది. తొలి దశ ఏప్రిల్ 19న కండక్ట్ చేయబోతుంది. మనకు ఏ రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా రెండో దశ ఏప్రిల్ 26, 89 స్థానాలకి. మూడో దశ మే 7 నుంచి 94 స్థానాలు. నాలుగో దశ మే 13 నుంచి 96 స్థానాలకు. ఐదవ దశ మే 20 నుంచి 49 స్థానాలు. ఆరవ దశ మే 25 నుంచి 57 స్థానాలకు. ఏడవ దశ జూన్ 1, 57 స్థానాలు. ఫలితాలు మాత్రం జూన్ 4న ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది. సో ఓటు నమోదు చేసుకునేందుకు మాత్రం ceo.telangana.nic.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా voters.eci.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓటు ఉందో లేదో సర్చ్ చేసుకునేందుకు కూడా మనకు ceo.telangana.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం 8 దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. లేదంటే మీ నియోజకవర్గ ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారి లేదా పోలింగ్ కేంద్ర అధికారికి ప్రత్యక్షంగానైనా అందజేయవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఓటర్ లిస్టులో పేరు లేకపోయినా, ఇంతవరకు ఓటు అప్లై చేసుకోకపోయినా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.
చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.